హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం ఎప్పుడు స్వీట్ కార్న్ అనేది ఎక్కువగా బాయిల్ చేసుకొని తింటాం కదా, అలా బాయిల్ చేసుకోకుండా ఇలా చక్కగా వడలు చేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది. మరి ఆ వడలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్లు తీసుకొని వాటి గింజలు మొత్తం తీసేసాను. ఈ గింజల్ని మిక్సీ జార్ లో వేసుకొని ఇందులో ఒక 3 పచ్చిమిర్చిలు, కొంచెం అల్లం వేసుకొని మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతటిని కూడా ఒక బౌల్లో అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం శనగపిండిని కూడా వేసుకుందాము. దీంతో పాటు కొంచెం బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుందాము. అలానే 2 రెమ్మలు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న శనగపప్పును వేసుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఈ పిండిని అంతటిని కూడా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా పిండిని అంతటిని కూడా కలుపుకున్నాను. ఇప్పుడు వీటిని రౌండ్ బాల్ లా చేసుకుని చిన్న చిన్న వడల్లా అయితే చేసుకుందాము. ఇక్కడ చూపించిన విధంగా మిగిలిన పిండిని అంతటిని కూడా ఇలా వడల్లా అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో అయితే ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కొన్ని వడలను అయితే వేయించుకోవాలి. ఇలానే మిగిలిన వడలన్నీ వేయించుకోవాలి. ఇక్కడ మనకి టేస్టీ స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయేవి. చాలా సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ గా ఉంటాయి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.